టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టీడీపీలో చేరారు. నిఖిల్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరపున ప్రచారం చేయనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, టీడీపీలో చేరికపై నిఖిల్ సిద్ధార్థ్ ఏమంటున్నారు? ఆయన పోటీ చేసే అవకాశం ఉందంటారా? మొత్తం మీద చూస్తుంటే సినీ నటుడు హీరో కార్తిక్ ప్రేమ్ సిద్ధార్థ నిఖిల్ సిద్ధార్థ కొద్దిసేపు క్రితమే నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నారా లోకేష్ ఆయనకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అయితే ఆయనైతే ప్రస్తుతానికి ఎక్కడా కూడా పోటీ చేయడానికి అవకాశం లేదని చెప్పి కూడా ఆయన చెప్తుంది. ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో కూటమి విజయం కోసం తన శక్తి మేర కృషి చేస్తాను, నాకు అవసరం ఉన్న చోట రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని చెప్పి కూడా ఆయనైతే చెప్పారు. ప్రస్తుతానికి సంబంధించి ఆయన పోటీ చేయాలని చెప్పి కొన్ని సీట్ల నుంచి ఆశిస్తున్నప్పటికీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాబితా మొత్తం కూడా పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతానికి అవకాశం లేనట్లు కూడా ఆయన కూడా భావించినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన ఎటువంటి అన్కండిషన్ గానే పార్టీలో చేరినట్లు కూడా టీడీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఆయన ప్రచారం చేస్తారని చెప్పి టీడీపీ శ్రేణులు అయితే చెప్తా ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలుపు కోసం తన శక్తి మేర కృషి చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆయనతో పాటు మరి కొంతమంది ప్రముఖులు తెలుగుదేశం పార్టీలో చేరారు. రాధిక. థాంక్యూ శివ.